వాస్తవంగా స్వామి అంటుంటారు కదా, స్వర్గాలు నరకాలు అంటే ఈ స్వర్గాలు నరకాలకు వెళ్ళాలంటే ఈ పనులు చేయాలి, స్వర్గాన్ని చూడాలంటే కూడా దానికి ఒక మెట్టు ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో చేరుకోవాలంటే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను, అంటే ఆత్మలకు కూడా స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేస్తే సాధ్యమవుతుందంటారు? ఆయన ఒకవేళ భార్య పిల్లలతో కూడి ఉన్నవాడై మరణిస్తే తన కొడుకులు ఆయనకు స్వర్గానికి పంపడానికి కొన్ని పుణ్యకర్మలు ఇక్కడ కనుక ఆచరిస్తే ఆయన ఆత్మ పోతుంది. లేదు మా అప్ప ఏమైనా తింటాడా, మా తాత ఏమైనా తింటాడా, పిండం పెడితే మా అవ్వ ఏమైనా తింటాడా అని వెరీ చేష్టలు చేస్తే ఆ ఆత్మ ఎన్ని యాతనలు పడుతుందో నువ్వు అంత నాశనం కాక తప్పదు. చనిపోయిన తర్వాత మనిషి అంటే మనం ఇప్పుడు చాలా చూస్తుంటాం, పితృదేవతలకు కానీ అన్నం పెడుతుంటారు, కాకులు వచ్చి తింటుంటాయి. అంటే వాస్తవంగా ఆ విషయాల్లో చాలా కాంప్లికేటెడ్ వ్యవహారంగా ఉంటుంది. అంటే కాకి ఆ అన్నాన్ని తీసుకోకపోతే వాళ్ళ ఆత్మకు శాంతి దొరకదని చెప్పి చాలా మంది అంటుంటారు. నిజంగా దీంట్లో వాస్తవికత ఎంత ఉంటుంది? కాకి అనే కాదండి, ఇంతకుముందు నేను చెప్పాను, భూత ప్రాయోపవేశం చేసి అక్కడ పాములు రాకుండా నేను ఆపినట్టునే మాటలు రాని ఏ జీవరాశి వచ్చి ముట్టినా ఆ జీవుడు ముట్టినట్టే లెక్క. మాటలు రాని ఏ జీవరాశి ముట్టినా. కాకినే ఎందుకు ప్రమాణంగా చెప్పారంటే కాకికి కొన్ని ధార్మికమైనటువంటి షరతులు ఉన్నాయి. మనకు ఉండేటటువంటి జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా కాకికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలను అనుసరించి కాకి ముట్టాలని ఒక ఏమంటారు దాన్ని, ఒక షరతు. ఉదాహరణకి గేదెకు ఆవుకు సేమ్ సిబ్లింగ్స్ ఉంటాయి, అవునా? కానీ ఆవును పూజించినంత గొప్పగా గేదెను పూజించము. కరెక్ట్ అండి. ఎందుకంటే ఆవుకుండే గొప్పతనాన్ని మన వాళ్ళు దర్శించారు కాబట్టి దానికి ఒక పెద్దపీట ఇచ్చారు. అదేవిధంగా అన్ని జీవరాశుల్లో కాకి ఉండేటటువంటి ప్రామాణికతలను అనుసరించి కాకి ముడితే మంచిది. కానీ ఏ జీవరాశి ముట్టినా ముట్టినట్లే లెక్క. కొంత మంచిది ఏంటంటే కాకి ముడితే మంచిది అంతే, కొంత మంచిది అంతే, స్పెషాలిటీ. ఇప్పుడు గురుగారు మన కుటుంబంలోనే అంటే ఏదో ఒక మనకు సంబంధించిన వ్యక్తులే చనిపోతారు, వాళ్ళ ఆత్మలు శాంతించాయా లేదా అని తెలుసుకోవడంలో కుటుంబ సభ్యులు పడే నరకయాతన చాలా ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఆయన కుటుంబం కోసం పడ్డటువంటి ఎంతో శ్రమ కావచ్చు, ఏదో కావచ్చు, అట్లా ఆత్మలు శాంతిస్తాయా నిజంగా? అట్లా ఆత్మకు శాంతి చేకూరాలంటే మనం ఏం చేయాలి? ఏ పితాపితరులు కూడా నా మన్మంగులు కష్టపడాలి, నా కొడుకులు ఏగాలే, రోగాల పాలు కావాలని కోరుకోరు. ఇది కరెక్ట్ అండి. కాకపోతే ఏంటంటే మన జన్మకు మూలమూలు కాబట్టి వాళ్ళు కొన్ని ఆస్తులు సంపాదించి మనకు అనుభవించమని ఇచ్చింటారు కాబట్టి గురుగారు ఆస్తులు సమకూర్చే కోణంలో వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. పాపం గురుగారు సమాజంలో ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొనింటారో, ఎంత కష్టపడింటారో, ఆ కష్టం యొక్క శేషము దీని మీద ఉంటుంది. ఈ శేషానికి ప్రతికూలమైన సానుకూలమైనటువంటి ధర్మాన్ని ఇవ్వగలిగితే మనకేం జరగదు. ఇవ్వలేకపోతాం కాబట్టి ఆ శేషఫలం మనల్ని బాధిస్తుంది కానీ, ఆ ఉసురు మనల్ని బాధిస్తుంది కానీ వాళ్ళు ఏం మనల్ని చెడు కోరరు. ఏడ ఉన్నా నా వారసత్వం బాగుండాలనే వాళ్ళు కోరుతారు. వాళ్ళు కాదు మనల్ని యాతన చేసేది, వాళ్ళు చేసేటటువంటి ధర్మానికి ప్రతిధర్మం మనం ఇవ్వలేదు కాబట్టి ఆ ధర్మదేవత మనల్ని కష్టాలు పెడుతుంది. అంటే మీరు అన్నట్లుగానే మీరు చాలా ఇంటర్వ్యూలో కూడా చూశాను, పితృదోష నివారణకు సంబంధించి అంటే పితృదోషం తరతరాలుగా వాళ్ళ వారసులను వెంబడిస్తుంది, అది నిజంగా వాళ్ళని పట్టి పీడిస్తుంది, వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంది అంటూ చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. నిజంగా పితృదోష నివారణకు ఒకవేళ ఉంటే వాటి నివారణకు ఎట్లా ముందుకు వెళ్ళాలి? సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక వ్యవహారమైనటువంటి ధర్మాన్ని పెట్టారు. మనకు పితృదేవతల కొరకు సపరేటు పితృపక్షం అని ఒక పక్షం ఉన్నది. పితృపక్షం అని ఒక పక్షం ఉంది. ఆ పితృపక్షంలో తప్పకుండా పితృదేవతలను ఆరాధించడం, పితృదేవతలకు తదితర శాంతులు జరపడం, దానాలు ఇవ్వడం, పితృదేవతలకు పుణ్యతర్పణాలు వదలడం వలన జీవుడికి సంవత్సరం పాటు ఏ కష్టం ఉండదు. ఒకవేళ మరణించిన వ్యక్తి ఒకవేళ అనారోగ్య బారిన పడి యాతన పడుతూ 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 మరణించాడనుకోండి, తప్పకుండా 7 సంవత్సరాలు క్రమం తప్పకుండా పితృతర్పణాలు వదలాలి. 7 సంవత్సరాలు. లేదు సర్వసామాన్యంగా ఏదో ఆరోగ్యవంతంగా పోతూ గుద్దుకొని చచ్చిండు అనుకోండి, 3 సంవత్సరాలు వదలాలి. అదే లేకుండా ఆరోగ్యకరమైన మరణం పడుకున్నట్లనే గుటక అన్నాడు అనుకోండి, 1 సంవత్సరం పితృతర్పణాలు వదిలితే చాలు. అక్కడ మరణించినటువంటి అవస్థ యొక్క ధర్మాన్ని బట్టే సంవత్సరాలు పెరుగుతాయి, తర్పణాల యొక్క సంఖ్య పెరుగుతుంది, చేసే క్రియేటివిటీ యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. అది పండితులను సంప్రదించి, మాబోటి వాళ్ళని సంప్రదించి దాని పద్ధతిగా ఆచరించాలి. గురుగారు, ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం, చాలా కుటుంబాల్లో దైవ చింతనతో మెలిగే కుటుంబాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆ కుటుంబంలో ఒక గృహిణి ఉదయం లేస్తే ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తుంది, తమ కుటుంబం కోసం ఆ దేవుడి ముందు అంటే మొక్కుతూ నిస్వార్థంగా ఎట్లాంటి స్వార్థం లేకుండా పూజలు చేస్తుంది.
అయినప్పటికీ ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబానికి కష్టాలు తప్పవు, ఆ కుటుంబంలో లక్ష్మీదేవత నిలవదు అంటూ చాలామంది గృహిణులు ఇబ్బంది పడతారు. నిజంగా అట్లాంటి వాటికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? ఉన్నాయి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఏ కారణం లేకుండా ఈ భూప్రపంచంలో ఎండిపోయిన గడ్డి కూడా రాలదు. అకారణంగా ఏ కారణం లేకుండా ఎండిపోయిన గడ్డి కూడా రాలి పడదు. అటువంటిది ఒక శ్రేష్ఠ సంసార ధర్మం లోపల ఒక యజమాని కష్టపడతాడు అనుకోవడం ఎట్లా చెప్పండి? అయితే ఆయన కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అంటే అందుకు బలమైన కారణం కూడా ఉండవాలి. గురుగారు, ఆ కారణం ఏంటో తెలుసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకుంటే. ఇంకొకటి మనము గమనించవలసిన అంశం ఏంటంటే ప్రేక్షక లోకం అందరూ కూడా ఏనాటికైనా ఈ ప్రపంచంలో రోగం లేని పుండు పుట్టదు, పరిష్కారం లేని సమస్య రాదు. కానీ పుణ్యాత్ములకే ఆ రోగానికి మందు దొరుకుతుంది, పాపాత్ములకు దొరకదు. పుణ్యాత్ములకే ఆ సమస్యకు ఉండే పరిష్కారం దొరుకుతుంది, పాపాత్ములకు దొరకదు. నీ ఊళ్ళో నీ ఇంటి పక్కలనే ఆ సమస్యకు పరిష్కారం చూసేవాడు ఉన్నా ఆడితోనికి పోవాలని కూడా నీకు అనిపించదు, కూసోవాలని కూడా అనిపించదు. నీకు దగ్గరే ఔషధం ఉన్నా కాలం ఎక్కడనో తిప్పుకొస్తుంది, కానీ మళ్ళీ నీకు ఆ ఔషధం కంట కూడా కనబడకుండా మాయ చేస్తుంది. కారణం నీవు చేసినటువంటి తప్పే. మనకు రెండే కళ్ళు అండి, మనకు 2 కళ్ళు, పని పడితే 100 సీసీ కెమెరాలు పెడతాం. కాలానికి ఎన్ని కళ్ళు తెలుసా? అనంత కోటి చక్షువులు. అవును. నీవు సెకండ్ కాదు కదా, సెకండ్ కన్నా సెకండ్ కూడా దాన్ని కనుగప్పి నువ్వు పోలేవు. అటువంటిది ఇంతటి అజ్ఞానంలో మనుషులు తప్పులు ఎందుకు చేస్తున్నారా నాయన అని నేను ఆలోచన చేస్తే నాకు ఒకటి ఏమర్థమైందంటే, నన్ను ఎవరు చూడట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తప్పకుండా శిక్షల పాలవుతారు. సదా నన్ను 24 గంటలు జీవించిన నాళ్ళు నన్ను పర్యవేక్షణలో తీసుకునే వాళ్ళు, నన్ను వీక్షిస్తున్న వాళ్ళు ఒకరు ఉన్నారు అని నమ్మినవాడు ఎన్నటికీ తప్పులు చేయడు, ఎన్నటికీ మోసపోడు. గురుగారు, మీరు అమ్మవారి అనుగ్రహం పొందారు. మీరు అమ్మవారు అనుగ్రహం పొందాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అమ్మవారి అంటే ఆ అమ్మవారిని చూడాలన్నా కూడా అదొక అదృష్టంగా భావిస్తారు. అంటే ఆ అనుగ్రహం పొందినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా, అది చెప్పలేనంత ఆనందము, సంతోషం వర్ణనాతీతం. అది చెప్తే కూడా ఒక లిమిట్ అవుతుంది, మళ్ళీ చెప్తే కూడా ఒక లిమిట్ అవుతుంది, అన్లిమిటెడ్ అది. దాన్ని ఎలా చెప్పడం చెప్పండి? మొత్తం పైన ఒక సంతోషం, ఒక ఆనందం. ఈ జన్మ నా తల్లిదండ్రులు ఇచ్చినందుకు, ఇక్కడ నేను పుట్టినందుకు చాలా సుకృతంగా భావిస్తాను. అమ్మ కఠినంగా మనకు వశం అవ్వదు. సర్వదేవతల కన్నా తొందరగా వశమయ్యేది అమ్మనే. అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నమవుతుంది. కాకపోతే అమ్మ ఒక చిక్కు మీద పెడుతుంది. ఏంది ఆ చిక్కు? అమ్మతనముతో ఆడని వాడికే తొందరగా అనుగ్రహం ఇస్తుంది, అమ్మతనంతో ఆడుకున్న వాళ్లకు రాదు. హరిహర బ్రహ్మలనైనా పోరనైనా అని చెప్తుంది, కానీ దగ్గరికి రాని. ఇది ఒక్కటే అమ్మ వశం కావాలంటే కారణం. అమ్మతనాన్ని అర్థం చేసుకొని అమ్మతనానికి దగ్గరగుండి అమ్మతనాన్ని గౌరవించినందుకేమో తొందరగా నాకు వశమైంది. For more videos like this, subscribe Big TV channel.